ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం 3వ వచనం మనందరం కలిసి చదువుదాం. బుక్ ఆఫ్ రెవల్యూషన్ చాప్టర్ 1 వర్స్ 3. సమయము సమీపించినది గనక ఈ ప్రవచన వాక్యంలో చదువువాడును వాటిని విని ఇందులో రాయబడిన సంగతులను గైకను వారును ధన్యులు. అలాగే ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 5వ వచనం నుంచి 9వ వచనం వరకు మనం అందరం కలిసి చదువుదాం. బుక్ ఆఫ్ రెవల్యూషన్ చాప్టర్ 19 ఫ్రమ్ వర్స్ 5 to 9. లెట్ us read alternatively. మనం మార్చి చదువుదాం. 5వ వచనం. మరియు మన దేవుని దాసులారా, ఆయనకు భయపడులారా, కొద్దివారేమి గొప్పవారేమి మీరందరూ ఆయనను స్తుతించుడి అని చెప్పుచున్న ఒక స్వరము సింహాసనం వద్ద నుండి వచ్చెను. అప్పుడు గొప్ప జనసమూహపు శబ్దమును, విస్తారమైన జలస్థలము శబ్దమును, బలమైన ఉరుముల శబ్దమును పోలిన ఒక స్వరము సర్వాధికారియు ప్రభువునగు మన దేవుడు ఏలుచున్నాడు. ఆయనను స్తుతించుడి. గొర్రెపిల్ల వివాహోత్సవ సమయం వచ్చినది. ఆయన భార్య తను తాను సిద్ధపరచుకొని ఉన్నది గనుక మనము సంతోషపడి ఉత్సహించి ఆయనను మహిమపరచుదామని చెప్పగా వింటిని. మరియు ఆమె ధరించుకొనుటకు ప్రకాశములను నిర్మలమునైన సన్నపు నార బట్టలు ఆమె కీయబడెను. అవి పరిశుద్ధుల నీతి క్రియలు. 9వ వచనం. మరియు అతడు నాతో ఇలాగ చెప్పాను, గొర్రెపిల్ల పెండ్లి విందునకు పిలువబడిన వారు ధన్యులని రాయము. మరి ఈ మాటలు దేవుని యథార్థమైన మాటలని నాతో చెప్పాను. చదివిన మాటలు దేవుడు మన యొక్క వెనికిడిలో ఆశీర్వదించి మనందరితో మాట్లాడి ఆయన తెలియజేసిన ప్రత్యక్షతను మనకు బయలుపరచును గాక. ప్రకటన గ్రంథము ధ్యానాన్ని మనం చేయించుకుంటున్నాం. ఈ ప్రకటన గ్రంథం యొక్క ధ్యానము ఎంతో మనకు అవసరమై ఉంటున్నది. కాబట్టి అందుకనే దేవుడు ఎంతో గొప్ప ఆలోచన కలిగిన వాడై, ఆశ కలిగిన వాడై, జరగబోయే సంగతులు నా ప్రజలు తెలుసుకోవాలి అనేటువంటి గొప్ప కోరికతో ఆయన సంగతులన్నీ బయలుపరిచినాడు. యేసు ప్రభు నాకు దేవుడు తెలియజేశాడు. యేసు ప్రభు దూతకు తెలియజేశాడు. దూత యోహానుకు తెలియజేశాడు. యోహాను మనందరికీ ఆయన తెలియజేసిన వాడుగా ఉంటున్నాడు. కాబట్టి ఈ ప్రకటన గ్రంథాన్ని మనం చదవాలని, తర్వాత దానిలో వ్రాయబడిన సంగతులు గ్రహించాలని, గైకొనాలని దేవుని వాక్యం మనల్ని హెచ్చరిస్తూ ఉంటున్నది. కాబట్టి ప్రకటన గ్రంథం ఎంతో అద్భుతకరమైనటువంటి, ఆశ్చర్యకరమైన, ఎంతో మనకు గొప్ప ఆశను, కోరికను, ప్రోత్సాహాన్ని కలిగించే గ్రంథంగా మనం ఉంటున్నది. కాబట్టి ఈ ప్రకటన గ్రంథాన్ని మనం ధ్యానించాలి, మనం ఎల్లప్పుడూ చదువుతూ ఉండాలి. కాబట్టి ఇక్కడ వినడం మాత్రమే కాదు, దయచేసి మీరు పదే పదే చదువుతూ ఉండండి. తద్వారా మీరు ఎంతగానో ఈ గ్రంథం ద్వారా బలపరచబడేవారుగా, ప్రోత్సహించబడేవారుగా ఉంటున్నారు. ఈ గ్రంథాన్ని మనము 7 ప్రత్యక్షతలుగా విభజించి మనం ధ్యానిస్తూ ఉంటున్నాం. వీ హ్యావ్ డివైడెడ్ దిస్ బుక్ ఇంటూ 7 రెవల్యూషన్స్. కాబట్టి మనము ఈ యొక్క 7 ప్రత్యక్షతలు మనము ధ్యానించినట్లయితే మొత్తం గ్రంథం అంతటిని మనం ధ్యానించగలం. అలాగే మనం చాలా ఈజీగా కూడా గుర్తుంచుకోగలం. మనకు బాగా అర్థమయ్యేదిగా కూడా ఉంటూ ఉన్నది. అందుకనే మనము అలాగే విభజించి ధ్యానిస్తూ ఉంటున్నాం. మొట్టమొదటి ప్రత్యక్షత ప్రభువైన యేసు క్రీస్తు వారిని గురించిన ప్రత్యక్షత. ఆయన భూమి మీద ఉన్నప్పుడు ఎలాగున్నాడు, ఇప్పుడు ఆ ప్రభు పరలోకంలో ఎలాగున్నాడు, ఎలాగ ఆయన ఉండబోతూ ఉన్నాడు, ఏమి చేయబోతున్నాడు అనే సంగతులన్నీ ప్రకటన గ్రంథంలో రాయబడుతూ వచ్చినాయి. మనం ధ్యానిస్తూ వచ్చినాం. రెండవదిగా సంఘముల గురించిన ప్రత్యక్షత. 7 సంఘములలో ఎలాంటి పరిస్థితులు ఉంటున్నాయి, ఆ యొక్క సంఘముల బోధ ద్వారా మనం ఏం నేర్చుకోవాలి, మనం ఏం సరి చేసుకోవాలి మనము అనేది మనం ధ్యానించుకుంటూ వచ్చినాం. మూడవదిగా పరలోకంలో ఉన్న సింహాసనం గురించి మనం ధ్యానించాం. కాబట్టి పరలోకంలో సింహాసనం ఉంది. దేవుడు తన కుమారునికి అధికారాన్ని అప్పగించినాడు. సింహాసనం మీద ఏదైతే నిర్ణయించబడుతుందో భూమి మీద అదే నెరవేర్చబడుచు ఉంటున్నది. తర్వాత 4వదిగా మనం శ్రమల కాలం గురించి ధ్యానించినాం. మొదటి శ్రమలు, 2వ శ్రమలు, 3వ శ్రమలు, లేకపోతే శ్రమల కాలం, మహాశ్రమల కాలం అని విభాగించి మనం ధ్యానిస్తూ వచ్చినాం. ఆ శ్రమల కాలం అంటే మొదటిగా ఏంటి, మానవులు సాతాను యొక్క శక్తులకు అప్పగించబడుట. రెండవదిగా దేవుని యొక్క ఉగ్రత మానవుల మీద కుమ్మరించబడుట. ఈ రెండు మనం ప్రాముఖ్యంగా శ్రమల కాలం గురించి మనం గుర్తుంచుకుందాం. అప్పుడు మనకు చాలా ఈజీగా అర్థమయ్యేదిగా ఉంటున్నది.
తర్వాత ఐదవదిగా మనం ధ్యానించిన సత్యం ఇశ్రాయేలీయుల గురించి ధ్యానించినాం. వారికి ఏమవుతుంది, వారి భవిష్యత్తు ఏంటి అనేది మనం తెలుసుకుంటూ వచ్చినాం. తర్వాత ఆరవదిగా సాతాను యొక్క త్రిత్వము. సాతానుడు, అంత్యక్రీస్తు, అబద్ధ ప్రవక్త, వీరు ఏం చేయబోతున్నారు అనేటువంటి సంగతులు కూడా మనం ధ్యానిస్తూ వచ్చినాం. ప్రభు మనకెంతో స్పష్టంగా సాతాను యొక్క త్రిత్వం ఏం చేయబోతున్నాడు అనేది మనకు ప్రకటన గ్రంథంలో ఎంతో స్పష్టంగా వివరించినాడు, తెలియజేస్తూ వచ్చినాడు. ఇప్పుడు చివరిగా సంఘమును గురించిన ప్రత్యక్షత. కాబట్టి ఇదే మనకెంతో ప్రాముఖ్యమైనది, మనకెంతో ఆసక్తికరమైనది, మనం ఎంతో తెలుసుకోవాల్సిన సత్యం ఇది, ప్రత్యక్షత. దేవుని బిడ్డలకు లేక సంఘానికి ఏమి జరగనై ఉన్నది. కాబట్టి నిజంగా భవిష్యత్తును దేవుడు మనకు ముందుగానే ఎంతో స్పష్టంగా తెలియజేశాడు. కాబట్టి మనకు ఏం జరుగుతుంది అనేటువంటి ఇంకా అనుమానాలు అవసరం లేదు, ప్రశ్నలు అవసరం లేదు. సో బైబిల్ ప్రకటన గ్రంథం ద్వారా గాడ్ హెస్ గివెన్ గ్రేట్ క్లారిటీ టు ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్. వారికి ఎంతో స్పష్టతను ఆయన అనుగ్రహించిన వాడుగా ఉంటున్నాడు. కాబట్టి మనకు ఏం జరగబోతుందో మనం ఈజీగా చెప్పేయగలం. అలాగే ప్రభు మనకు ఎన్నో తెలియజేస్తూ వచ్చాడు. కాబట్టి 7వ ప్రత్యక్షతను మనం 7గా మళ్ళా విభజించాం. మొట్టమొదటిగా ఏం ధ్యానించుకున్నాం? ర్యాప్చర్, సంఘము కొనిపోబడుట లేకపోతే ఎత్తబడుట. రెండవదిగా సంఘానికి జరగబోయే సంగతి ఏంటంటే బహుమానములు లేకపోతే జీతము అని మనం ధ్యానించినాం. ఇది నా మూడవదిగా సంఘానికి జరగబోయే మరొక సంఘటన ఏంటి అంటే ప్రకటన గ్రంథం 19వ అధ్యాయంలో మనకు ప్రభు తెలియజేసిన ప్రత్యక్షత ఏంటి అంటే ఇక్కడ మనము గొర్రెపిల్ల యొక్క వివాహమును మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి ఆ యొక్క సంఘము ప్రభువును కలుసుకునేటువంటి సమయమునే దేవుని వాక్యం ఏమని చెప్పుచున్నదంటే గొర్రెపిల్ల యొక్క వివాహము అని తెలియజేస్తూ ఉంటున్నది. కాబట్టి ఇక్కడ ప్రకటన గ్రంథం 19వ అధ్యాయంలో 5వ వచనంలో మనం చదివితే, మరియు మన దేవుని దాసులారా, ఆయనకు భయపడు వారులారా, కొద్దివారేమి గొప్పవారేమి మీరందరూ ఆయనను స్తుతించుడి అని చెప్పుచున్న యొక్క స్వరము సింహాసనం వద్ద నుంచి వచ్చెను. కాబట్టి ఇక్కడ మనం గమనించినట్లయితే ఇక్కడ కొద్దివారు లేకపోతే భయపడువారు, గొప్పవారు, వీరందరూ ఎవరిని సూచిస్తున్నారంటే సంఘమును సూచిస్తూ ఉంటున్నారు. కాబట్టి వీరందరికీ పరలోకం నుంచి బయలుపరచబడిన స్వరం ఏమని చెప్పుచున్నది అంటే దేవుని స్తుతించుడి, ఆయనను స్తుతించుడి అని చెప్పుచూ ఉంటున్నది. కాబట్టి ఇక్కడ ఇంగ్లీష్లో ఏమని రాయబడిందంటే, తెలుగులో మనం ఏం చూసినట్లయితే మనకేమని రాయబడిందంటే ఆయనను స్తుతించుడి అని రాయబడింది కదా. కానీ ఇంగ్లీష్లో మనం చూస్తే హల్లెలూయా అని ఉంటుంది కదా. కాబట్టి హల్లెలూయా అంటే అర్థం ఏంటి అంటే ప్రైజ్ ద లార్డ్ అని అర్థం, దేవుణ్ణి స్తుతించుడి. కాబట్టి చాలామంది హల్లెలూయా అంటుంటారు. ఇది హీబ్రూ భాషలో చెప్పబడిన పదం. హల్లే అంటే ప్రైజ్, లా అంటే ద, యా అంటే యెహోవా. కాబట్టి ప్రైజ్ ద లార్డ్ అని అర్థం, హల్లెలూయా అనేటువంటి పదాన్ని ఇక్కడ వ్రాయబడుతూ వచ్చింది. పాత నిబంధన గ్రంథంలో, కీర్తనల గ్రంథంలో అనేక సార్లు ప్రైజ్ ద లార్డ్ అనే పదం ఉంటుంది, హల్లెలూయా అనే పదం ఉంటుంది. కానీ మరి ఎక్కడ మనకు నూతన నిబంధనలో కనబడదు. కేవలం ప్రకటన 19లో మాత్రమే 2 సార్లు ఈ మాట పలకబడుతూ వచ్చింది. కాబట్టి ఎందుకని ప్రైజ్ ద లార్డ్, ఎందుకు దేవునికి హల్లెలూయా? ఎందుకంటే ఇక్కడ ఏమని రాయబడుతూ వచ్చిందంటే ద లార్డ్ ఈజ్ ఆమ్నిపోటెంట్. ఏమని రాయబడింది? ఆయన ఎవరంట? ఆయన సర్వశక్తి కలిగిన వాడు. ప్రభు ఎవరంట? సర్వశక్తి కలిగిన వాడు. అందుకని ఆయన స్తుతించండి, సర్వాధికారి అయినటువంటి వాడు దేవుడు, ఆయన ఘనపరచండి అని పరలోకం నుంచి స్వరం వినపడుతుంది. ఎందుకంటే సర్వాధికారం ఆయనకి ఇవ్వబడింది, ఆయన చేయునదే భూమి మీద నెరవేర్చబడుతున్నది. పరలోకంలో కూడా ఆయన యొక్క అధికారమే, చిత్తమే నెరవేర్చబడుచు ఉంటున్నది. అంతేకాదు మరొక మాట ఇక్కడ చెప్పబడిన మాట ఏంటంటే ఆయన రాజ్యమేలనై ఉంటున్నాడు. కాబట్టి ఈ రెండింటిని బట్టి ప్రభువును స్తుతించండి అని ఒక మాట రాయబడుతూ వచ్చింది. చూడండి, 6-7 వచనాల మధ్యలో రాయబడింది. ఆ గొప్ప జనసమూహ శబ్దము, విస్తారమైన జలముల శబ్దమును, బలమైన ఉరుముల శబ్దమును పోలిన ఒక స్వరము, సర్వాధికారియు ప్రభువునగు మన దేవుడు ఏలుచున్నాడు, ఆయనను స్తుతించుడు. కాబట్టి ఎందుకు ఆయన స్తుతించాలంట? ఆయన సర్వాధికారి, ఆయన ఏం చేస్తున్నాడంట? ఏలుచున్నాడు. ఆయన
రాజ్యం ఏలుచు ఉంటున్నాడు. కాబట్టి మనము ఆయన స్తుతించవలసిన వారముగా మనం ఉంటున్నాం. కాబట్టి మనం నేర్చుకోవాల్సిన సత్యం ఏంటి అంటే, కాబట్టి ఈ యొక్క పెండ్లి కుమారుడు లేదా యొక్క గొర్రెపిల్ల ఏమై ఉన్నారు? సర్వశక్తి కలిగిన దేవుడు ప్రభువు. ఆయన ఏం చేయుచున్నాడు? ఆయన ఏలుచున్నాడు. ఆయన రాజ్యము చేయుచున్నాడు. కాబట్టి ఇప్పుడు ఆయన మన హృదయములలో ఏలుచున్నాడు. ఒక దినం రాబోతుంది ఆయన భూమి మీద పరిపాలించనై ఉన్నాడు. కాబట్టి అందుని బట్టి మన ప్రభువుని ఏం చేయాలంటే మనం ఎల్లప్పుడూ స్తుతించాలి, ఆరాధించాలి, ఘనపరచాలి. కాబట్టి పరలోకం నుంచి స్వరము మనకు తెలియజేస్తున్న సత్యం అదే. ఇక్కడ మనం గమనించినట్లయితే చూడండి, ఎవరు ఎవరు ఏమని ఆయన స్తుతించినప్పుడు ఎలా వినపడుతుందంట? చూడండి, గొప్ప జనసమూహపు శబ్దమును, విస్తారమైన జలముల శబ్దమును, బలమైన ఉరుముల శబ్దమును పోలిన ఒక స్వరము. కాబట్టి అక్కడ ఉన్నటువంటి దేవుని బిడ్డలు, సంఘము దేవుణ్ణి ఆరాధిస్తే ఎలా ఉంటుందంట? సముద్రంలో జలముల ఘోష వినపడుతుందంట. అంతేకాదు ఆయన గొప్ప శబ్దం వినపడుతుందంట. కాబట్టి బలమైన ఉరుములు వినపడుతుందంట. కాబట్టి ఈ వివాహానికి ఇక్కడ ఒక రకంగా చెప్పాలంటే ముందు వీళ్ళు ఏం చేస్తున్నారు? పాట పాడుతున్నారు. ఆ యొక్క మ్యూజిక్, ఆ పాట, ఆ యొక్క స్వరం ఎంత గంభీరంగా ఉందంటే మొత్తము ఉరుముల శబ్దంలాగా వినపడుతున్నది కదా. యోహానుకి అర్థం కాలేదు. యోహాను విన్నప్పుడు ఏమర్థమైంది? ఉరుముల శబ్దంలాగా అర్థమైంది. సముద్రంలో వచ్చే విస్తారమైన జలముల శబ్దం వలె వినపడింది. కాబట్టి ఎంతో గొప్ప జనసమూహం మాట్లాడితే ఎలాగుంటుందో అలా వినపడిందంట. కాబట్టి ఇది పరలోకంలో జరుగుతున్న ఆరాధన, దేవుని యొక్క స్తుతి ఎంత గంభీరమైనదో చూడండి. సరే, ఇప్పుడు మనకు తెలియజేయబడిన మరొక సత్యం ఏంటంటే, ఇప్పుడు ఇక్కడ ఆయన ఏం చెబుతున్నాడంటే, గొర్రెపిల్ల వివాహోత్సవ సమయము వచ్చినది. కాబట్టి ఎందుకు వారు స్తుతిస్తున్నారు? ఎందుకు కనపరుస్తున్నారంటే, గొర్రెపిల్ల వివాహోత్సవ సమయము వచ్చినది. ఇక్కడ మనం గమనించవలసిన సత్యం ఏంటి అంటే, వివాహము అన్నప్పుడు పెళ్లి కుమారుడు ఉండాలి, పెళ్లి కుమార్తె ఉండాలి. మరి పెళ్లి కుమారుడు ఎవరు? యేసు ప్రభువే. మరి ఎలా చెప్పగలం అంటే చూడండి, మత్తయి సువార్తలో 9వ అధ్యాయం 15వ వచనంలో ఇలా రాయబడింది. మత్తయి సువార్త 9:15లో మనం ఒకసారి చదువుదాం. మాథ్యూస్ గాస్పల్ చాప్టర్ 9 వర్స్ 15. మత్తయి సువార్త 9:15. యేసు పెండ్లి కుమారుడు తమతో కూడా ఉండు కాలమున పెండ్లి ఇంటి వారు దుఃఖపడగలరా? పెండ్లి కుమారుడు వారి యొద్ద నుండి కొనిపోబడి దినములు వచ్చును, అప్పుడు వారు ఉపవాసము చేతురు. ఇక్కడ చుట్టూ ఉన్న ప్రజలు శిష్యులను అడిగారు, ఎందుకు నీ శిష్యులు ఉపవాసం చేయట్లేదంటే ప్రభు చెప్పిన మాట ఏంటి? పెళ్లి కుమారుడు ఉన్నప్పుడు వారు వివాహం చేస్తారా అంటే తాను ఎవరితో పోల్చుకుంటున్నాడు? పెళ్లి కుమారునితో పోల్చుకుంటున్నాడు. కాబట్టి పెళ్లి కుమారుడు ఎవరు అంటే ప్రభువైన యేసు క్రీస్తు వారే. అలాగే చూడండి, మరి ఒక యోహాను సువార్త 3వ అధ్యాయంలో ఇలాగ రాయబడింది. యోహాను సువార్త 3వ అధ్యాయము 29వ వచనం. జాన్స్ గాస్పల్ చాప్టర్ 3 వర్స్ 29. అందరం కలిసి చదువుదాం. పెళ్లి కుమార్తె గలవాడు పెళ్లి కుమారుడు అయితే నిలవబడి పెళ్లి కుమారుని స్వరం వినబడే స్నేహితుడు ఆ పెళ్లి కుమారుని స్వరం విని మిక్కిలి సంతోషించును. ఈ నా సంతోషము పరిపూర్ణమైనది. ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది. ఎవరు చెప్పారు ఈ మాటలు? ఇది బాప్తిస్మ ఇచ్చి యోహాను చెప్పుచున్న మాటలు. కాబట్టి ఆయన తను ఎవరితో పోల్చుకుంటున్నాడంటే స్నేహితునితో పోల్చుకుంటున్నాడు. కాబట్టి ఎవరు అంటే ఆ స్నేహితుడు? యోహాను యొక్క స్నేహితుడు ఎవరంట? పెళ్లి కుమారుడు. కాబట్టి పెళ్లి కుమారుని స్వరము మిని మిక్కిలి సంతోషించుచున్నాను అని యోహాను అంటున్నాడు. కాబట్టి పెళ్లి కుమారుడు ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు వారే. తర్వాత ఇప్పుడు పెళ్లి కుమార్తె ఎవరు? చాలా మంది ప్రశ్నిస్తూ ఉంటారు. కాబట్టి పాత నిబంధనలో ఒక పెళ్లి కుమార్తె ఉంది, నూతన నిబంధనలో పెళ్లి కుమార్తె ఉంది. ఎందుకంటే యెహెజ్కేలు గ్రంథము, తర్వాత హోషేయ గ్రంథము, అనేక చోట్ల యెహోవా దేవుడు మాట్లాడుతూ ఇశ్రాయేలును తనకేం చేశాడంట? వివాహం చేసుకున్నాడంట, తనతో నిబంధన చేశాడంట. కాబట్టి ఆ విధంగా అనేక రీతిలుగా చెప్పుచ్చు వచ్చినాడు. కాబట్టి పాత నిబంధనలో ఉన్న పెళ్లి కుమార్తె ఇశ్రాయేలు దేశము. ఇప్పుడు నూతన నిబంధనలో ఉన్న పెళ్లి కుమార్తె ఎవరు అంటే చూడండి, 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, 2 Corinthians చాప్టర్ 2 వర్స్ 2. 2వ కొరింథీ 11వ అధ్యాయం, క్షమించండి,
2 కొరింథీ 11:2 మనం అందరం కలిసి చదువుదాం. 2 కొరింథీ 11:2. దేవాసక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను, ఎందుకనగా పవిత్రురాలైన కన్యకనుగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తునకు సమర్పింపాలని మిమ్మను ప్రదానము చేసి తిని గాని. కాబట్టి ఇక్కడ పౌలు సంఘమును గురించి చెప్పుచున్నాడు, విశ్వాసుల గురించి చెబుతున్నారు. విశ్వాసులను దేనితో పోల్చాడు? పవిత్రురాలైన కన్యకగా పోల్చాడు. ఆమెనే పెళ్లి కుమార్తె, అంటే సంఘమే పెళ్లి కుమార్తె. అదేవిధంగా ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో కూడా పౌలు రాయొచ్చు ఎన్నో సంగతులు చెబుతూ వచ్చినాడు. చూడండి, కొన్ని చదువుదాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 30వ వచనం. ఎఫెసియన్స్ చాప్టర్ 5:30. తన శరీరము దేశించిన వాడెవడు లేడు గాని ప్రతి వాడు దాన్ని పోషించి సంరక్షించుకొనను. మనము క్రీస్తు శరీరమునకు అవమిలను గనుక అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షించుచున్నాడు. అలాగే 32వ వచనంలో చూస్తే ఈ మర్మం గొత్తది, అయితే నేను క్రీస్తును గూర్చి సంఘమును గూర్చి చెప్పుచున్నాను. కాబట్టి ఇక్కడ పౌలు పెళ్లి కుమార్తె, భార్య, భర్తల గురించి చెప్పుచు చివరిగా ఆయన చెప్పిన మాట ఏంటంటే, నేను ఎవరిని గురించి చెప్పుచున్నాను? క్రీస్తును గూర్చి సంఘమును గురించి చెప్పుచున్నాను అన్నాడు. కాబట్టి ఇక్కడ భార్య ఎవరంటే సంఘమే. కాబట్టి దేవుని వాక్యము ప్రభువైన యేసు క్రీస్తు వారిని పెళ్లి కుమారునితో పోల్చున్నది. దేవుని వాక్యము సంఘమును దేనితో పోల్చున్నది? పెళ్లి కుమార్తెతో పోల్చుచూ ఉంటున్నది. కాబట్టి ఇప్పుడు ఈ యొక్క ప్రకటన గ్రంథం 19వ అధ్యాయంలో ఈ వివాహోత్సవ సమయం వచ్చినదంట. కాబట్టి వివాహం అంటే ఏంటి? కాబట్టి మనము దానిని అక్షరానుసారంగా తీసుకోకూడదు. కాబట్టి చాలామంది తప్పుడుగా దాన్ని భావిస్తూ ఉంటారు. కానీ ఇక్కడ చెప్పబడిన వివాహము అనే మాటకు అర్థం ఏంటి అంటే, ప్రభువైన యేసు క్రీస్తు వారితో సంఘము కలుసుకొనుట. కాబట్టి ఎలాగైతే పెళ్లి కుమారునితో పెళ్లి కుమార్తె కలిసిపోతుందో, అలాగే దేవుని ప్రజలు కూడా, సంఘము కూడా క్రీస్తుతో ఏమవుతారంట? దే విల్ యునైట్, కలిసిపోతారు. కాబట్టి అందుకని ఎంతగా కలిసిపోతారంటే, బైబిల్ గ్రంథము భార్యాభర్తల గురించి ఏం చెప్పింది? వారు ఏక శరీరం అవుతారంట. అంతగా ప్రభు, అందుకనే యోహాను కూడా భక్తుడుగా చెబుతూ వచ్చినాడు, ఒక దినం ఆయన చూస్తాం, ఏమవుతాం? ఆయన్ను పోలిన వారముగా మనం ఉంటాం. అంటే పూర్తిగా ఆయన వలె మారిపోయే వారముగా మనం ఉంటాం. అంతగా మనము ప్రభువుతో కలిసిపోయే వారముగా మనం ఉంటాం. తర్వాత పెళ్లి అంటే అర్థం ఏంటి? నిబంధన, కవనెంట్ కదా, అగ్రిమెంట్. కాబట్టి ఆ దినమున ప్రభు మనతో నిబంధన చేస్తాడు, నిత్యమైన నిబంధన, అది ఎప్పటికీ కొట్టివేయబడదు. కాబట్టి అలాంటి ఆ యొక్క వివాహం అనగా నిబంధనలోనికి మనము ఆ దినమున సంపూర్ణంగా రానయింటున్నాం. ఈ దినం కూడా మనం నిబంధనలో ఉన్నాం, కానీ ఆ దినమున ఆ యొక్క నిబంధన యొక్క నెరవేర్పులోనికి మనము వచ్చే వారముగా ఉంటాం. ఆ నిబంధనంగా నిరంతరము నిలిచినదిగా ఉంటుంది. ఆ నిబంధనల నుంచి ఎవరు కూడా మనలను ఇంకా వేరు చేయలేరు. తర్వాత వివాహము అనగా, కాబట్టి ఇప్పుడు ఆ యొక్క భర్త యొక్క స్వాస్థ్యమును భార్య కూడా పొందుట. కాబట్టి ఆ దినంగా ఒక దినం రాబోతుంది పరలోకపు వివాహము. అంటే అర్థం ఏంటంటే, మన ప్రభు యొక్క స్వాస్థ్యమును మనం కూడా ఏం చేయబోతున్నాం? పొందబోతున్నాం. ఆయనతో కలిసి పరలోకములో మనమందరము నివసించనై ఉంటున్నాం. ఇది వివాహం అంటే అర్థం. ఇది ఆ దినమున జరగనై ఉంటున్నది. కాబట్టి చాలామంది ఏమంటుంటారంటే వివాహం గురించి లోక కళ్యాణం అంటుంటారు. అంటే అర్థం ఏంటి? దేవునితో మానవుడు కలిసిపోవటను లోక కళ్యాణం అంటూ ఉంటారు. కానీ నిజమైన లోక కళ్యాణము ఇదే, ప్రభువుతో సంఘము కలుసుకొనుట. సో ఆ విధంగా దేవుడు మన జీవితంలో ఆయన తన కార్యమును సంపూర్ణంగా నెరవేర్చనై ఉంటున్నాడు. కాబట్టి ఇప్పుడు మన యొక్క మాట మనం నేర్చుకోవాలి. ఇక్కడ 19వ అధ్యాయంలో ఒక మాట రాయబడింది. ప్రకటన 19వ అధ్యాయంలో ఇక్కడ ఏమైనా రాయబడింది? గొర్రె పిల్ల యొక్క వివాహోత్సవ సమయము వచ్చినది. కాబట్టి చాలామంది ఏంటి సమయం, ఎప్పుడు అని ఆలోచిస్తూ ఉంటారు కదా. సమయము ఎప్పుడు జరుగుతుంది ఇది అంటే, సంఘం ఎత్తబడిన తర్వాత జరిగేటువంటి సంగతులు. శ్రమల కాలం రాకముందు, సంఘం ఎత్తబడిన వెంటనే జరిగేది ఏంటంటే గొర్రెపిల్ల యొక్క వివాహోత్సవ సమయము. కాబట్టి ఇంక మరొక ప్రశ్న అడుగుతూ ఉంటారు చాలామంది, ఎక్కడ జరుగుతుంది ఇది అని. ఎక్కడ జరుగుతుంది అంటే బైబిల్ గ్రంథంలో ఎక్కడే కానీ నిజమైన సరైనటువంటి క్లారిటీ ఎక్కడే కానీ లేదు. కొంతమంది పరలోకం అంటారు, కొంతమంది మధ్యాకాశం అంటారు,
లేకపోతే ప్రభు భూమి మీదకి తిరిగి వచ్చినప్పుడు ఇది జరుగుతుందని కొంతమంది అంటూ ఉంటారు. కాబట్టి ఏదేమైనా ఇది సంఘం ఎత్తబడిన తర్వాత జరిగేటువంటి పని. కాబట్టి ప్రియమైన సహోదరి సోడ, సంఘం ఎత్తబడుతూనే ఈ యొక్క గొర్రెపిల్ల వివాహోత్సవ సమయము జరగనయుంటున్నది. ఇంకా ఇక్కడ రాయబడినటువంటి మరొక సత్యం ఏంటి అంటే చూడండి, ఆయన భార్య తను తాను సిద్ధపరచుకొని ఉన్నది కనుక మనము సంతోషించి ఉత్సహించి ఆయనను మహిమపరచదమని చెప్పాను. కాబట్టి ఈ వివాహము దేవునికి ఎంతో మహిమను తీసుకొని వచ్చేదిగా ఉంటున్నది. ఎందుకంటే సమస్త శత్రువులు ఓడిపోయినారు. దేవుని యొక్క ఆయన యొక్క చిత్తమే నెరవేర్చబడినది. ఆయన కార్యం నెరవేర్చబడ్డాయి. ఆయన ఉద్దేశములు నెరవేర్చబడ్డాయి. ఆయన ప్రణాళిక నెరవేర్చబడింది. అందుకనే ఈ వివాహం ద్వారా ఏం జరుగుతుందంట? దేవుని నామానికి ఎంతో మహిమ, ఘనత, ప్రభావములు ఆయనకు కలిగేవిగా ఉంటున్నాయి. తర్వాత ఇంకా మనం చూసినట్లయితే 9వ వచనంలో ఇలాగ రాయబడింది. ఏముందంటే, మరియు అతడు నాతో ఇలాగ చెప్పాను, గొర్రెపిల్ల విందునకు పిలువబడిన వారు ధన్యులని రాయము. మరియు మాటలు దేవుని యథార్థమైన మాటలని నాతో చెప్పాను. కాబట్టి ఇక్కడ మనం గ్రహించవలసిన 5వ సత్యం ఏంటి అంటే, మనము ఇదివరకు మనం ధ్యానిస్తూ వచ్చినట్టు ఏంటి? పెళ్లి కుమారుడు ఎవరు, కుమార్తె ఎవరు, తర్వాత వివాహం అంటే ఏంటి అని మనం చూస్తూ వచ్చాం. తర్వాత ఏ సమయంలో జరుగుతుంది, ఎక్కడ జరుగుతుంది, తర్వాత మనం నేర్చుకోవాల్సిన ప్రాముఖ్యమైన సత్యం ఏంటి అంటే చూడండి, 6-7 వచనాల మధ్యలో ఒక ప్రాముఖ్యమైన మాట రాయబడింది. ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకొనెను. కాబట్టి ప్రేమైన సోదరి సోడ, ఇది మనకెంతో ప్రాముఖ్యమైన భాగము. ఇక్కడ ఈ మాటలు మనకి ఏం తెలియజేస్తున్నాయి అంటే, మన మీద ఉంచబడిన బాధ్యతను అవి తెలియజేస్తున్నాయి. కాబట్టి ఇక్కడ ఆయన భార్యను ఆయన సిద్ధపరచననే ఉందా, లేకపోతే ఆయన భార్య తను తాను సిద్ధపరచుకునే ఉందా? కాబట్టి ఆయన భార్య ఏం చేసిందంట? తన్ను తాను సిద్ధపరచుకునేను. కాబట్టి ఇప్పుడు బాధ్యత ఎవరి మీద ఉంది? సిద్ధపరచుకోవాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. అందుకని ప్రభు కూడా ఆజ్ఞాపించినాడు. ఏమని ఆజ్ఞాపించినాడు? లూకాసు సువార్త 12వ అధ్యాయంలో చూడండి, లూకాసు సువార్త 12:40, మీరు అనుకొనని గడియలో మనుష్య కుమారుడు వచ్చును గనక మీరును సిద్ధముగా ఉండుడని చెప్పాను. కాబట్టి మనము సిద్ధపడి సిద్ధముగా ఉండే బాధ్యత మన మీద ఉంచబడినది. కాబట్టి విశ్వాసులైన మనము ఈ విషయాన్ని మనం జాగ్రత్తగా తెలుసుకొని నేర్చుకొని సిద్ధపడవలసిన బాధ్యత మన మీద ఉంది. ప్రతి క్షణం మనం సిద్ధపరచుకోవడానికి ప్రయాసపడాలి. కాబట్టి ఇప్పుడు ఈ సమయంలో మనం ఏ విధంగా సిద్ధపరచబడగలం అనేది మనము కొన్ని ప్రాముఖ్యమైన సంగతులు మనం నేర్చుకుందాం. మనం సిద్ధపరచుకోవడానికి దేవుడు ఎంతో గొప్ప ఆయన సంగతులు మన కొరకై సదుపాయాలు ఆయన కలగజేసిన వాడుగా ఉంటున్నాడు. ఇక్కడ ఏ విధంగా సిద్ధపడింది ఆమె అనే దానికి ముందు చదువుదాం ఒక మాట. చూడండి, ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 9వ వచనం అందరం కల్లా చదువుదాం. ప్రకటన 19:8, మరియు ఆమె ధరించుకొనుటకు ప్రకాశములను నిర్మలమునైన సన్నపు నార బట్టలు ఆమెకి ఇయ్యబడెను, అవి పరిశుద్ధుల నీతి క్రియలు. కాబట్టి ఏ విధంగా ఆమె సిద్ధపడింది? ఆమె తన్ను తాను అలంకరించుకొనింది. ఆమె తన్ను తాను ధరించుకొనింది. ఏమి ధరించుకొనిందంట? కాబట్టి నీతి క్రియలు ధరించుకున్నది. 2 సంగతులు ఇక్కడ చెప్పబడ్డాయి. ఆమె ధరించుకొనుటకు ప్రకాశములను నిర్మలమునైన సన్నపు నార బట్టలు ఇయ్యబడెను. కాబట్టి ఒకటి, షీ హాజ్ రిసీవ్డ్ ద వైట్ క్లోత్, తెల్లని వస్త్రములు ఆమె పొందింది. రెండవదిగా ఏం పొందింది? ఆమె నార బట్టలు ధరించుకొనింది. తెల్లని బట్టలు దేని తెలియజేస్తున్నాయంటే పరిశుద్ధతను తెలియజేస్తున్నాయి. కాబట్టి అందుకని పెళ్లి కుమార్తెకి ఏ వస్త్రములు ధరిస్తారు? తెల్లని వస్త్రాలు. ఎక్కడైనా నల్లని వస్త్రాలు ధరించుకున్న పెళ్లి కుమార్తెను చూసారా? భూమి మీద ఎక్కడ కనపడరేమో. కానీ ఒక చోట జరుగుతుందని గూగుల్లో చదివాను. ఒక చోట దయ్యముల యొక్క ఆలయం ఉందంట. అక్కడ వాళ్ళందరూ నల్ల వస్త్రాలే ధరించుకుంటారంట, పెళ్ళైనా ఏదైనా కానీ. కాబట్టి అది సైతాను యొక్క స్వభావం కదా. కాబట్టి పెళ్లి కుమార్తె ఇక్కడ తెల్లని వస్త్రములు ధరించుకున్నది. ఎందుకు అంటే దాని అర్థం ఏంటి అంటే ఆమెకి ఏముందంట? పరిశుద్ధత. కాబట్టి ఎలాగ మనం శుద్ధపరచుకోవాలి? పరిశుద్ధులముగా సిద్ధపరచుకోవాలి. అందుకనే
పేతురు కూడా స్పష్టంగా చెప్పుచూ వచ్చినాడు. చూడండి 2 పేతురు 3:14. 2 Peter chapter 3 verse 14. 2 Peter 3:14. ప్రియులారా, వీటి కొరకు మీరు కనిపెట్టువారు కనుక శాంతము గలవారై ఆయన దృష్టికి నిష్కలంకులుగాను నిందారహితులుగాను కనబడినట్లు జాగ్రత్త పడుడి. కాబట్టి ఇక్కడ పేతురు ఏమంటున్నాడు? నిష్కలంకులు, నిందారహితులు. కాబట్టి ఎలాగ మనం సిద్ధపరచుకోవాలంట? పరిశుద్ధులముగా మనం సిద్ధపరచుకోవాలండి. నిష్కలంకులముగా ఉండాలి, నిర్దోషులముగా మనం ఉండాలి. కాబట్టి ప్రభువు మనల్ని ఎలా చూడాలనుకుంటున్నాడు? పరిశుద్ధులుగా చూడాలనుకుంటున్నాడు. కాబట్టి మన పరిశుద్ధతలో మనం కొనసాగడానికి మనము ఎప్పుడూ ప్రయాసపడుతుండాలి. అందుకనే పౌలు ఏం చెబుతూ వచ్చాడు? తెస్సలోని రాసిన పత్రిక 4వ అధ్యాయంలో, పరిశుద్ధులగుటకే ఆయన మిమ్మల్ని ఏర్పరచుకొనేను. కాబట్టి పరిశుద్ధులుగా మనం ఉండడం, అదే పెళ్లి కుమార్తె తను తాను సిద్ధపరచుకొనుట. రెండవది ఇక్కడ ఏమని రాయబడిందంటే నీతి క్రియలు. కాబట్టి మనం నీతిని కలిగి ఉండాలి. ఏంటి? మన నీతి కాదు, స్వనీతి కాదు, మన యొక్క క్రియల వల్ల కలిగే నీతి కాదు, దేవుని నీతిని మనము ఎల్లప్పుడూ కలిగిన వారముగా మనం ఉండాలి. కాబట్టి దేవుని నీతి మనకి ఎలాగొస్తుంది? ఆయన నీతి ఎలాగొస్తుంది? ఆ ప్రభు దగ్గర పాపక్షమాపణ పొందినప్పుడు ఆయన మనల్ని కడిగి పవిత్రపరుస్తాడు. ఏం చేస్తాడు? నీతిమంతులుగా తీరుస్తాడు. అర్థమవుతుంది కదా? చూడండి, 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. 1 John chapter 1 verse 9. మన పాపములు మనం ఒప్పుకొని నేడలా ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక ఆయన మన పాపములను క్షమించి ఏం చేస్తాడంట? సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయను. కాబట్టి మనల్ని పవిత్రపరుస్తాడు, మనల్ని నీతిమంతులుగా ఆయనే తీరుస్తాడు. కాబట్టి ఎల్లప్పుడూ మనం ఏం చేయాలంటే దేవుని నీతిని మనం పొందేవారంగా మనం ఉండాలి. మన స్వనీతి కాదు, దుర్నీతి కాదు, సొంత నీతి కాదు. మన నీతి ఎలాగుందంటే యెషయా గ్రంథంలో ఏమని రాయబడింది? మానవుల యొక్క నీతి క్రియలు ఎలా కనపడుతున్నాయి? దేవుని ఎదుట మురికి పేలికల వలె కనపడుతున్నాయి. మరి పెళ్లి కుమార్తె మురికి పేలికలను ధరించుకుంటుందా? కాబట్టి అలాగా పరలోక పెళ్లి కుమార్తె ఉండడానికి వీలే లేదు. కాబట్టి అందుకని మనము దేవుని నీతిని పొలిగి ఆయన నీతిని మనము ధరించుకోవాలి. అందుకని యెషయా గ్రంథంలో కూడా రాయబడుతూ వచ్చింది. మనకు అందరికి బాగా పరిచయమైన వచనం చూడండి, యెషయా గ్రంథము 61వ అధ్యాయము 10వ వచనం అందరం కలిసి చదువుదాం. బుక్ ఆఫ్ ఐజయా చాప్టర్ 61 verse 10. శృంగారమైన పాగా ధరించుకొనిన పెళ్లి కుమారుని రీతిగాను, ఆభరణములతో అలంకరించుకొనిన పెళ్లి కుమార్తె రీతిగాను ఆయన రక్షణ వస్త్రములను నాకు ధరింపజేసి ఉన్నాడు, నీతి అను పైబట్టను నాకు ధరింపజేసి ఉన్నాడు. కాగా యెహోవాను బట్టి మహానందముతో నేను ఆనందించున్నాను, నా దేవుని బట్టి నా ఆత్మ ఉల్లసించుచున్నది. కాబట్టి ప్రభు మనల్ని ఏం చేశాడంటే రక్షణ వస్త్రములు మనకు ధరిచేశాడు, పెళ్లి కుమార్తె రీతిగా పెళ్లి కుమారు రీతిగా మనల్ని అలంకరించినాడు, నీతి అను పైబట్టను ఆయన ధరింపాడు. కాబట్టి ఎప్పుడైతే మనం ప్రభు సన్నిధిలోనికి వస్తామో, మనం క్షమించమని అడుగుతామో, ఆయన నీతి అనేది మనల్ని కప్పేదిగా ఉంటున్నది. కాబట్టి ఆ విధంగా మనం నీతిమంతులముగా దేవుని ఎదుట ఎల్లప్పుడూ కనబడే వారముగా ఉంటాం. కాబట్టి ఏదేమైనప్పటికీ ఇప్పుడు మన ప్రాముఖ్యమైన అంశం ఏంటి అంటే, ఈ విధంగా సంఘము పెళ్లి కుమార్తె తను తాను ఏం చేయాలంట? సిద్ధపరచుకోవాలి. కాబట్టి ఎలాగ మరి సిద్ధపరచుకోవడం? దేవుడు మనకు అనుగ్రహించిన ఆ సదుపాయాలు ఏంటి అంటే కొన్ని సంగతులు మనం క్లుప్తంగా మనం ధ్యానించుకుందాం. మొట్టమొదటిగా ప్రభు మనకు అనుగ్రహించిన సదుపాయము ప్రభు అయిన యేసు క్రీస్తు వారి యొక్క రక్తము. ఆయన రక్తం మనకేముందంట? సమృద్ధిగా ఆయన మన కొరకై చిందించినాడు. కాబట్టి ఈ రక్తం ద్వారా ఏం జరుగుతుంది? ఇప్పుడే మనం చదువుతూ వచ్చినాం, మన పాపములు మనం ఒప్పుకుంటే ఆయన మనల్ని కడిగి పవిత్రపరుస్తాడు. కాబట్టి ప్రియమైన సహోదరి సోదరుడా, రక్తం అనేది మనకు ఎంతగానో అందుబాటులో ఉన్నది, అది మన నుంచి దూరం చేయబడలేదు. కాబట్టి ఆ రక్తం మనకు అందుబాటులో ఉంది.
మనము ఎంతగానైనా ఆ రక్తం చేత మనం ఏం చేయబడగలం? కడగబడగలం. అందుకని ప్రభు ఏమన్నాడు? రక్తం వలె మీ పాపములు ఎర్రనివైనను ఆయన ఏం చేస్తానన్నాడు? హిమము వలె తెల్లగా చేస్తాను. కాబట్టి మన పాపములు మనం ఒప్పుకుంటే, ఆ ప్రభు రక్త ప్రోక్షణకి మనం తీసుకుని రాబడితే, ఆ ప్రభు వెంటనే ఏం చేస్తారంట? మనల్ని కడిగి పవిత్రపరిచి హిమము వలె మనల్ని మార్చివేస్తాడు. కాబట్టి దేవుడిచ్చిన మొట్టమొదటి సదుపాయము, గొప్ప సదుపాయం ఏంటంటే ద బ్లడ్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. కాబట్టి ఇదేం చేస్తుంది అంటే మరలా ఒకసారి చదుదాం. చూడండి, మొదటి పేతురు రాసిన పత్రిక మొదటి అధ్యాయము, మొదటి పేతురు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 19వ వచనం, 10, 18, 19 వచనాలు మనం అందరం కలిసి చదువుదాం. ఫస్ట్ పీటర్ చాప్టర్ 1 వర్స్ 18 and 19. పితృపారంపరమైన మీ వ్యర్థ ప్రవర్తన విడిచిపెట్టినట్లుగా వెండి బంగారం వంటి క్షయవచ్చుల చేత మీరు విమోచింపబడలేదు కానీ అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కలం గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తం చేత విమోచింపబడితిరని మీరెదుగురు కదా. కాబట్టి ఆ రక్తం మనల్ని విమోచించింది, మనల్ని కడిగి పవిత్రపరిచినటువంటి రక్తము. కాబట్టి ఎప్పుడైనా మనం ఏం చేయాలంటే, తప్పు చేసినప్పుడు, పాపం చేసినామని పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడినప్పుడు వెంటనే ఏం చేయాలి? మనము రక్త ప్రోక్షణ కిందకి తీసుకుని వచ్చి కడగబడాలి. కాబట్టి దేవుని భక్తులు కూడా అలాగే చేస్తూ వచ్చినారు. కాబట్టి కడగబడినప్పుడే మనం పవిత్రపరచబడతాం. కడగబడకుండా పవిత్రత అనేది లేనే లేదు. అందుకని హెబ్రీయులకు రాసిన పత్రికలో రాయబడింది, ఏమని రాయబడింది? రక్తము చిందించకుండా పాపక్షమాపణ లేదు. కాబట్టి అందుకనే ప్రభు రక్తానికి చిందించినాడు. ఆయన మనల్ని కడిగి పవిత్రపరచడానికి తన రక్తమును సమృద్ధిగా ఆయన అందుబాటులో ఉంచినాడు. కాబట్టి చివరి రక్త బొట్టు కారు వరకు దేవుని ప్రభు రక్తము అది ధారలుగా ప్రవహించబడింది కదా. కాబట్టి ఆ రక్తం మనకు అందుబాటులో ఉన్నది. ఆ రక్తం చేత కడగబడుచు మనం ముందుకు సాగాలి. రెండవదిగా ప్రభు మనకిచ్చిన మరి ఒక సదుపాయం ఏంటంటే దేవుని వాక్యము. ఈ వాక్యము మనకెంతో మనల్ని పవిత్రపరిచేదిగా ఉంటున్నది. ఒక దేవుని బిడ్డ 3 సంగతుల ద్వారా పవిత్రపరచబడుతుంటాడంట. ఇట్ ఈజ్ ఎ కాన్స్టెంట్ ప్రాసెస్. కాబట్టి పరిశుద్ధపరచబడట అనేది ఇట్ ఈజ్ ఎ కాన్స్టెంట్ ప్రాసెస్. రక్షించబడినప్పుడు ఆరంభమైంది, అది కొనసాగుతూ ఉంటున్నది. అది కాన్స్టెంట్ ప్రాసెస్. కాబట్టి 3 సంగతులు మనల్ని ఎప్పుడు పవిత్రపరిచేవి. నెంబర్ 1, ద బ్లడ్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. ప్రభు రక్తం మనల్ని శుద్ధీకరిస్తుంది. రెండవదిగా మనల్ని ఏం చేస్తుందంటే ప్రభు యొక్క వాక్యము మనల్ని శుద్ధీకరిస్తుంది. చూడండి, అందుకే ఇది చదువుతూ వచ్చాం కదా. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము ఎఫెసీయులకు 5వ అధ్యాయం, ఎఫెసియన్స్ చాప్టర్ 5 25 to 27, 25 నుంచి 27 వరకు మనం అందరం కలిసి చదువుదాం. పురుషులారా, మీరు మీ భార్యలను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడత అయినను అటుది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దాన్ని నిలబెట్టుకొనవలనని వాక్యముతో ఉదక స్నానం చేత దాన్ని పవిత్రపరచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తను తాను అప్పగించుకొనెను. కాబట్టి దేని చేత? ఉదక స్నానము. కాబట్టి ఏంటి ఈ ఉదక స్నానము? వాక్యముతో. కాబట్టి ఇక్కడ ఉదకము లేదా నీరు దేనితో పోల్చబడిందంటే వాక్యముతో పోల్చబడింది. కాబట్టి రెండవదిగా మనల్ని ఏది పవిత్రపరుస్తుంది? వాక్యం అనేది పవిత్రపరిచేదిగా ఉంటున్నది. కాబట్టి ప్రేమైన సోదరి సోదరుడు, అందుకని వాక్యం చేత మనం ఎప్పుడు ఏం చేయబడాలి? మనము పరీక్షించబడాలి, పరిశోధించబడాలి, మనము పవిత్రపరచబడాలి. అది మనము నేర్చుకోవాలి. వాక్యములో ఆ శక్తి ఉంది. అందుకని 119వ కీర్తనలో కూడా దావీదు ఏమంటూ వచ్చినాడు? 119వ కీర్తన 9వ వచనం, యవ్వనులు దేని చేత తమ నడతను శుద్ధిపరచుకొందురు, నీ వాక్యమును చూచి దానిలో తాము సరిచేసుకు. చూడండి, 119వ కీర్తన 9వ వచనం, యవ్వనులు దేని చేత తమ నడతను శుద్ధిపరచుకొందురు, నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే కదా. ఇక్కడ కూడా దావీదు ఏమంటున్నాడు? శుద్ధిపరచుకొనుట. కాబట్టి వాక్యం అనేది మనల్ని శుద్ధిపరిచేదిగా ఉంటున్నది. ఆ వాక్యంలో ఆ శక్తి ఉంది. అది పరిశోధిస్తుంది, పరిశీలిస్తుంది. కాబట్టి నాట్ ఓన్లీ దట్, అది మనల్ని పవిత్రపరుస్తుంది. ఇట్ విల్ ఎగ్జామిన్ us, నాట్ ఓన్లీ దట్, ఇట్ విల్ క్లెన్స్ us. మనల్ని పవిత్రపరిచేదిగా ఉంటున్నది.
అటువంటి వాక్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించినాడు. కాబట్టి మనకిచ్చబడిన మనం పరిశుద్ధంగా ఆయన ఎదుట కనబడడానికి, మనల్ని మనం సిద్ధపరచుకోవడానికి దేవుడిచ్చిన గొప్ప సదుపాయం ఏంటి అంటే ద వర్డ్ ఆఫ్ గాడ్. కాబట్టి వాక్యాన్ని ఎప్పుడూ మనం ధ్యానించాలి, చదవాలి. మనం దాని చేత పరీక్షించబడాలి. దాని వాక్యం అనే అర్థంలో మనల్ని ఎప్పుడు ఏం చేయాలి? చూసుకుంటూ ఉండాలి. అందుకని దేవుని వాక్యాన్ని దేవుని బైబిల్ గ్రంథం దేంతో పోలుస్తున్నది? అర్థముతో పోలుస్తున్నది. అర్థం లేకుండా ఎవరైనా పెళ్లి కుమార్తె సిద్ధపడతారా? ఎవరు కూడా సిద్ధపడరు. కాబట్టి అలాంటి అర్థాన్ని దేవుడు మనకిచ్చినాడు. కాబట్టి ఈ పరలోకపు పెళ్లి కుమార్తె, కాబట్టి సంఘము సిద్ధపడముకి కావాల్సిన అర్థం ఎక్కడుంది? దేవుని వాక్యం. కాబట్టి ఆ వాక్యములో మన సమస్త విధములైన కల్మషములు కనపడేవిగా ఉంటున్నాయి. కాబట్టి ఎంతో శక్తి కలిగిన వాక్యం. కాబట్టి ఇంకా దీని గురించి ఎక్కువ చెప్పనవసరం లేదు. మనకు ఎన్నో సంగతులు తెలుసు. ఏప్రిల్ రాసిన పత్రిక 4వ అధ్యాయంలో 12వ వచనంలో రాయబడింది. అది ఎంతో శక్తి కలిగినది, రెండంచులు గల ఖడ్గం అది. అది అది మన అంతరంగములన్నిటినీ పరిశోధించినది. కాబట్టి ఈ వాక్యంలో అనే అర్థంలో కనపడకుండా మనలో దాగి ఉండగలిగిన పాపం అంటే ఏది ఉండదు. మనం జాగ్రత్తగా దాని ఎదుట నిలబడి పరీక్షించుకోగలిగితే సమస్తము బయలుపరచబడతాయి. కాబట్టి అందుకని దేవుడిచ్చిన రెండో సదుపాయం ఏంటంటే ద వర్డ్ ఆఫ్ గాడ్. ఆ వాక్యం చేత మనం ఎప్పుడు పరిశోధించబడాలి. తర్వాత మూడవదిగా మనల్ని పరిశోధించినది ఏంటో తెలుసా? పరిశుద్ధాత్మ. ఆ ఆత్మ దేవుడు కూడా మనల్ని కడిగి పవిత్రపరిచేవాడుగా ఉంటున్నాడు. తీతుకు రాసిన పత్రికలో రాయబడింది చూడండి. పాల్స్ ఎపిసల్స్ టు టైటస్ చాప్టర్ 3. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం మనమందరం కలిసి చదువుదాం. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. మనము నీతి అనుసరించి చేసిన క్రియలములుగా కాక తన కనికరము చొప్పునని పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలుగజేయడం ద్వారాను మనలను రక్షించెను. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తున్నాడంట? మనల్ని కడిగి పవిత్రపరిచి నూతన స్వభావాన్ని ఆయన మనకి ఇస్తూ ఉంటున్నాడు. ఆయన కూడా మనల్ని ఏం చేస్తున్నాడు? పవిత్రపరుస్తూ ఉంటున్నాడు. కాబట్టి మూడవదిగా దేవుడు మనకు అనుగ్రహించిన సదుపాయం ఏంటి అంటే పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన ఏం చేస్తాడు? మనకు ఆయన బోధిస్తాడు. ఆయన మనల్ని సర్వసత్యంలోనికి నడిపిస్తాడు. కాబట్టి ఆయన అంతేకాదు. చూడండి, యోహాను సువార్త 16వ అధ్యాయం. పరిశుద్ధాత్మ దేవుని యొక్క పని ఏమని చెప్పబడింది? ఆయన మనకు నిజంగా ఆదరణకర్త, మనల్ని ఆదరించువాడు, ధైర్యపరచువాడు, బలపరచువాడు, శక్తినిచ్చువాడు. అంతేకాదు మన పరిశుద్ధాత్మ దేవుని యొక్క పని ఇక్కడ రాయబడుతూ వచ్చింది. చూడండి 8వ వచనం. యోహాను సువార్త 16:8. జాన్స్ గాస్పల్ 16:8. ఆయన వచ్చి పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు లోకమును ఒప్పుకొనజేయును. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని పాప విషయంలో, మనలో ఏదైతే పాపం ఉందో దాని విషయంలో ఒప్పుకొన చేస్తాడు. ఈ విల్ బ్రింగ్ కన్విక్షన్ ఇన్ అస్ అండ్ కన్ఫెషన్. కాబట్టి మనలో ఒప్పుదలను తీసుకొచ్చేది ఎవరండి? పరిశుద్ధాత్మ దేవుడు. నేను పాపిని, నేను చేసిన తప్పు అనేటువంటి పని చేయగలిగిన వాడు ఎవరంట? పరిశుద్ధాత్మ దేవుడు. కాబట్టి ఆయన అలా చేయడం ద్వారా మన పాపం మనం గ్రహించి ఒప్పుకొని దానికి క్షమాపణ పొంది కడగబడడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనలో నిరంతరము తన కార్యాన్ని జరిగిస్తూ ఉంటాడు. అంతేకాదు ఆ పరిశుద్ధాత్మ దేవుడు సర్వసత్యములోనికి మనల్ని ఆయన నడిపిస్తాడు. యోహాను సువార్త 16:13. అయితే ఆయన అనగా సత్య స్వరూపమైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మను సర్వసత్యములోనికి నడిపించును. హి విల్ లీడ్ us into the truth. ఆయన సత్యంలోనికి నడిపిస్తాడు. కాబట్టి అందుకనే దేవుడు పరిశుద్ధాత్మను మనకేం చేశాడంట? ఒక సదుపాయముగా ఇచ్చాడు. కాబట్టి నిజంగా పరిశుద్ధాత్మ దేవుడు మనలో కార్యం చేస్తున్నాడు. కాబట్టే మనం పాపలను ఒప్పుకుంటున్నాం, క్షమించమని అడుగుతున్నాం, ఆయన సన్నిధిలో మనం మోకరించగలుగుతుంటున్నాం. కాబట్టి పరిశుద్ధాత్మ యొక్క కార్యం మనలో లేకపోతే మనం విషయంలో మనం ఒప్పుకునే వారం కానే కాదు. ఎందుకంటే మన యొక్క స్వభావం అంత భయంకరమైనది, కఠినమైనది, స్వనీతి కలిగినటువంటిది మన యొక్క స్వభావం. కానీ మనం ఒప్పుకోం. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుణ్ణి ప్రభు మనకు అనుగ్రహించి తన కార్యం మనలో జరిగిస్తున్నారు. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుని యొక్క స్వరాన్ని మనం వినగలిగితే మనం ఏం చేయబడతామంటే ప్రభు కొరకై
ఒక పెళ్లి కుమార్తె వలె మనము సిద్ధపరచబడగలం. తర్వాత 4వదిగా ప్రభు మనకిచ్చినటువంటి మరొక గొప్ప సదుపాయం ఏంటో తెలుసా? మన యొక్క మనస్సాక్షి. కాబట్టి ప్రభు మనల్ని సిద్ధపరచడానికి, పవిత్రమైన నిష్కల్మషమైన పెళ్లి కుమార్తెగా మనల్ని మనం సిద్ధపరచుకోవడానికి దేవుడు మనకు అనుగ్రహించిన గొప్ప సదుపాయం ఏంటంటే అవర్ కాన్షియన్స్. ఈ మనస్సాక్షి ఏం చేస్తుందంట? మనస్సాక్షి అనేది, దాని మనస్సాక్షిని గురించి ఏం చెప్తారు? ఇట్ ఈజ్ అన్ ఇంటర్నల్ జడ్జ్. మనలో ఉన్నటువంటి ఆ యొక్క న్యాయాధిపతి. అంతేకాదు, మన హృదయంలో ఉన్నటువంటి టార్చ్ లైట్ మనస్సాక్షి. ఆ హృదయంలో అది పరిశీలిస్తుంటుంది. ఎక్కడైతే మనం తప్పిపోతామో వెంటనే ఆ మనస్సాక్షి ఏం చేస్తుంది? మనకు వార్నింగ్ ఇస్తుంది, మనల్ని హెచ్చరించేదిగా ఉంచి ఉన్నది. కాబట్టి ఇప్పుడు ఎక్కడైనా సిస్టంలో ఎక్కడైనా ఏదైనా తేడా జరిగిందనుకోండి, అలారం ఏం చేస్తుంది? కీ కీ అని అరుస్తూ ఉంటాయి కదా సిస్టంలో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా హాస్పిటల్లో పేషెంట్ ఉంటారు, హార్ట్ బీట్ తగ్గిపోయింది అనుకోండి, వెంటనే అలారం ఏం చేస్తుంది? భయంకరంగా శబ్దం చేస్తుంది. ఇట్ ఈజ్ అన్ అలర్ట్. కాబట్టి మనస్సాక్షి కూడా మానవునిలో అటువంటి పనిని తను చేస్తూ ఉంటున్నది. మనస్సాక్షి గద్దిస్తుందంట. మన ఏం చేస్తుందంట? మనస్సాక్షి గద్దిస్తుంది. మనస్సాక్షి ఏం చేస్తుంది? లోపల మనిషిని హృదయంలో అది ప్రిక్ చేస్తుందంట. ఏం చేస్తుంది? గుచ్చుతుందంట. అందుకని అపోస్తల కార్యంలో కూడా ఒక మాట రాయబడుతూ వచ్చింది. చూడండి, అపోస్తల కార్యములు 2వ అధ్యాయం, బుక్ ఆఫ్ యాక్ట్స్ చాప్టర్ 2 verse 37. అపోస్తల కార్యములు 2:37. వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకొని, సహోదరులారా మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తలను అడుగగా. కాబట్టి లోపల ఏం చేయబడ్డారంట? పొడువబడి, కింద పైన నొచ్చుకొని ఉంది, కింద ఏమని రాయబడింది? పొడువబడి అనేది. ఎవరు పొడిచారు లోపల? ఎవరు పొడిచారు? మనస్సాక్షి పొడిచింది. కాబట్టి మనస్సాక్షి ఏం చేస్తుందో తెలుసా? గద్దిస్తుంది. మనస్సాక్షి పొడుస్తుంది, లోపల గుచ్చుతుంది. తద్వారా అందుకనే మనుషులకు ఏం జరుగుతుందంటే, తప్పు చేసినప్పుడు ఏమవుతుంది? గిల్టీ ఫీలింగ్ వస్తుంది, అపరాధ భావం అనేది కలుగుతుంది. లోపల ఆ యొక్క సిగ్గు కలుగుతుంది, ఆ యొక్క భయం కలుగుతుంది, ఆ యొక్క దుఃఖం కలుగుతుంది. కాబట్టి మనస్సాక్షి తన పనిని ఇలాగ నెరవేరుస్తుంది. అందుకనే ప్రభు ఆ మనస్సాక్షిని మన యొక్క ఇచ్చిన వాడుగా ఉంటున్నాడు. కాబట్టి మనం ఏం చేసామంటే, ఈ మనస్సాక్షికి మనం లోబడుతూ వెళ్ళినట్లయితే, ఆ మనస్సాక్షి మనల్ని గుర్చినప్పుడు, హెచ్చరించినప్పుడు వెంటనే మనం మనస్సాక్షికి లోబడి మనం సరి చేసుకుంటే మనం ఏం చేయబడతామంటే ప్రభు ఎదుట నిర్దోషులముగా మనం నిలబడతాం. కాబట్టి నిర్మలమైన మనస్సాక్షి లేకుండా పరిశుద్ధమైన జీవితం జీవించువాడు ఎవరు కూడా లేనే లేరు. సో ఇఫ్ యువర్ కాన్షియస్ ఈజ్ నాట్ సైలెంట్, దట్ మీన్స్ యు ఆర్ నాట్ హోలీ, సంథింగ్ ఈజ్ గోయింగ్ ఆన్ రాంగ్ అనేది దాని అర్థం. కాబట్టి మనస్సాక్షి కనుక గుచ్చుతుందంటే పరిశుద్ధంగా మనము లేము అని అర్థం. కాబట్టి మనం సరి చేసుకోవాలి. కానీ మానవులైన వారు ఏం చేశారంట? మనస్సాక్షిని గద్దించినప్పుడల్లా నోరు మూసుకొని నొక్కేశారు, తన నోటిని నొక్కేశారు, గొంతు నొక్కేశారు. అందుకనే మనస్సాక్షి ఇప్పుడు ఏమైపోయిందంట? మౌనంలోనికి వెళ్ళిపోయింది. కాబట్టి దాన్ని ఏమంటారంటే వాత వేయబడిన మనస్సాక్షి. దేర్ ఈజ్ నో రెస్పాన్స్. ఇంకా వారు పాపం చేసినా, తప్పు చేసినా వారికి ఏమీ ఫీలింగ్ ఉండదు. అందుకని మీరు గమనించండి, ఎప్పుడైనా ఒక తప్పు చేసామనుకోండి, మొదటి తప్పు చేసినప్పుడు భయం వస్తుంది, చెమటలు వస్తాయి, అన్నీ కలుగుతాయి. రెండోసారి తప్పు చేసినప్పుడు చెమటలు ఉండవు, భయం మాత్రం ఉంటుంది కదా. మూడోసారి చేసినప్పుడు ఇంకా భయం కూడా ఉండదు. చివరికి ఏమవుతుంది? ఇట్ విల్ బికమ్ క్యాజువల్, హ్యాబిట్ అయిపోతుంది, ఏం ఫీలింగ్స్ ఉండవు. అందుకనే మనుషులు దొంగతనాలు కానీ, నరహత్యలు కానీ, ఏదైనా కానీ ఏ మాత్రం ఫీలింగ్స్ లేకుండా ఎందుకు చేస్తున్నారంటే వారి మనస్సాక్షి ఏమైపోయింది? వాత వేయబడింది. మరి ఎలాగది సరి చేయబడ్డం? అది కూడా కేవలము ప్రభు రక్తం ద్వారానే. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం, హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 14వ వచనం. హీబ్రూస్ చాప్టర్ 9:14. హెబ్రీ 9:14. నిత్యుడగు ఆత్మ ద్వారా తను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. ఈ వచన ప్రకారము, దేవుని వాక్య ప్రకారం మనం ఏం చెప్పగలమంటే, ద ఓన్లీ థింగ్ దట్ కెన్ క్లెన్స్ కాన్షియన్స్ ఈజ్ ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. మనస్సాక్షి దగ్గరికి వెళ్ళి మనస్సాక్షిని శుద్ధీకరించినది
ప్రభు రక్తం మాత్రమే. ఏది కూడా మన సాక్షిని తగలలేదు, ముట్టుకోలేదు. కాబట్టి ప్రభు రక్తం కిందకి మనం వచ్చినప్పుడు మన మనస్సాక్షి కూడా ఏం చేయబడుతుందంట? శుద్ధీకరించబడుతుంది. కాబట్టి శుద్ధీకరించబడినప్పుడు ఏమవుతుంది? మనము నిర్జీవ క్రియలను విడిచి మనము జీవము గల దేవుని సేవించే వారముగా మనం ఉంటాం. కాబట్టి మన మనస్సాక్షి శుద్ధీకరించబడాలి, ప్రభు రక్తం చేత కడగబడుతూ ఉండాలి కాన్స్టెంట్గా. అప్పుడే మనం ఏం చేయగలమంటే పౌలు చెప్పినట్లు, నేను దేవుని ఎదుట మనుషులు ఎదుట ఎల్లప్పుడూ నేను మంచి మనస్సాక్షిని కలవాడనగా ఉన్నానని చెప్పాడు పౌలు. అలాంటి మనస్సాక్షి మనం కూడా కలిగి ఉండగలం. ఆ మనస్సాక్షి మనల్ని ఏం చేస్తుందంటే పరిశుద్ధతలో నడిపించేదిగా ఉంటుంది. కాబట్టి దేవుడిచ్చిన 4వ సదుపాయం ఏంటి? ద కాన్షియన్స్. 5వదిగా దేవుడిచ్చిన సదుపాయం ఏంటి అంటే ద కమ్యూనియన్. ప్రతి ఆదివారము దేవుడు మనకేమిచ్చాడు? బల్లాని ఇచ్చాడు. ఈ బల్ల దగ్గర మనం ఏం చేస్తుంటాం? 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11:28లో ఏమని రాయబడింది? 1 కొరింథీ 11:28. కాగా ప్రతి మనుష్యుడు తను తాను పరీక్షించుకొనవలెను, అలాగనే చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. కాబట్టి బల్ల చుట్టూ చేరినప్పుడు మనం ఏం చేస్తున్నాం? మనల్ని మనం పరీక్షించుకుంటున్నాం. దేవుని వాక్య వెలుగులో మనల్ని పరీక్షించుకుంటాం. కాబట్టి పరీక్షించుకున్నప్పుడు మనం ఏం చేస్తున్నాం? ఒప్పుకొని క్షమాపణ అడిగి పవిత్రపరచబడి యోగ్యమైన విధానంలో బల్లలో పాల్గొంది. కాబట్టి బల్ల మనల్ని ఏం చేస్తుందంటే ప్రతి ఆదివారం పరీక్షించుకోవడం వలన ఈ బల్ల మనల్ని పరిశుద్ధతలో నుంచి నెక్స్ట్ స్టెప్ ఇంకో కొంచెం పరిశుద్ధతలోనికి అది మనల్ని తీసుకుని వెళ్తూ ఉంటున్నది. కాబట్టి దేవుడు అందుకనే కమ్యూనియన్ మనకి ఇచ్చాడు. ఒకటి ఆయన యొక్క ఆ త్యాగాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి ఇచ్చాడు. రెండవదిగా మనం ఏం చేయబడాలి? కడగబడుతూ ఉండాలి. అందుకని కమ్యూనియన్ మనకు దేవుడు ఇచ్చినాడు. చాలామంది కమ్యూనియన్ విషయంలో రకరకాలైనటువంటి తలంపులు కలిగి ఉంటారు. ప్రతి ఆదివారం చేస్తే అది ఆచారం అయిపోతుంది, కేర్లెస్ అయిపోతుంది అని చాలామంది అంటూ ఉంటారు. అందుకని కొంతమంది ఏం చేస్తున్నారు? నెలకు ఒకసారి అంటారు, కొంతమంది 3 నెలలకు ఒకసారి అంటారు, కొంతమంది సంవత్సరానికి ఒకసారి పాటిస్తున్నారు. కానీ అపోస్తుల కార్యంలో ఇంటింట వాళ్ళు రొట్టె విడిచినారంట. చూడండి, ఈ బల్ల చేసే పని వాళ్ళు ఆలోచించగలిగితే ప్రతి దినం మనము పరీక్షించుకోవడం ఎంత మేలు చూడండి, ఆలోచించి. ఎందుకంటే ప్రతి దినం కడగబడుతుంటాం, ప్రతిదినం మనం పరీక్షించుకోగలుగుతాం, ప్రతిదినం బల్లలో పాలు పొందితే మనం శుద్ధీకరించబడుతున్నాం. కాబట్టి ఎంత గొప్ప పని చేస్తున్నది కదా. కాబట్టి వారానికి ఒకటి సరిపోవడం లేదు ఇంకా చెప్పాలంటే. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే నెలకొకటి, 3 నెలలకు ఒకసారి, సంవత్సరానికి ఒకసారి చాలు అనుకుంటున్నారు. అంటే దాని గురించిన ఆలోచన వారికి తెలియడం లేదు, అది ఎందుకు ఉంది అని వారు గ్రహించలేని వారుగా ఉంటున్నారు. అందుకని ఇలాంటి తప్పుడు ఆలోచన. కాబట్టి దేవుడు మనకు ఆదివారం సెలవు ఇచ్చాడు, సంఘంగా కూడుకునే అవకాశం ఇచ్చాడు. కాబట్టి మనం ప్రతి ఆదివారం కలిగి ఉంటున్నాం. ఏదేమైనప్పటికీ దేవుడు ఇది ఒక సదుపాయముగా మనకి ఇచ్చాడు. హి హస్ గివెన్ us one important provision to cleanse and to examine and to become more and more holy. పరిశుద్ధతలోని మనం ఎదగడానికి దేవుడు సదుపాయంగా మనకిచ్చాడు. కాబట్టి ఎంతగా బలలో పాలు పొందుతామో సరి చేసుకొని అంతగా ప్రభు యొక్క పెళ్లి కుమార్తె వలె మనం ఏం చేయబడుతున్నాం? సిద్ధపడుతున్నాం. అందుకనే ప్రభు ఏమన్నాడు? ప్రభు రాకడ వరకు దీన్ని కొనసాగించమన్నాడు. కాబట్టి నేను వచ్చు పర్యంతరము దీన్ని కొనసాగించండి. ఎందుకని? ఇది ఒక సదుపాయము, మిమ్మల్ని పరిశుద్ధపరుస్తుంది, మిమ్మల్ని నీతిమంతులుగా తీరుస్తుంది, ఆయన ఎదుట నిలబడే వారినిగా చేస్తుంది. అందుకని నేనొచ్చు పర్యంతరము దీన్ని కొనసాగించుడి అని ఆయన ఆజ్ఞాపించినాడు. తర్వాత ఇప్పుడు 6వదిగా మనం చూస్తే మొట్టమొదటిగా ఏంటి? ప్రభు రక్తం మనల్ని ఏం చేస్తుంది? సిద్ధపరుస్తుంది. దేవుని వాక్యం మనల్ని సిద్ధపరుస్తుంది. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని సిద్ధపరుస్తున్నాడు. మన యొక్క మనస్సాక్షి మనల్ని సిద్ధపరుస్తుంది. ప్రభు బల్ల మనల్ని సిద్ధపరుస్తుంది. తర్వాత 6వదిగా ప్రభు మనకి ఏమిచ్చాడంటే చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము, ఎఫెసియన్స్ చాప్టర్ 4, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం అందరం కలిసి చదువుదాం. ఎఫెసీ 4:13, ఎఫెసియన్స్ చాప్టర్ 4 వర్స్ 13. పరిశుద్ధులు సంపూర్ణులగున్నట్లు క్రీస్తు శరీరం క్షేమాభివృద్ధి నొందుటకు పరిచర్యధరం జరిగించుటకు ఆయన అందరినీ, కొందరిని అపోస్తలుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని సువార్తికులుగాను, కొందరిని కాపరులుగాను, ఉపదేశకులుగాను నియమించెను. కాబట్టి మనకిచ్చిన దేవుడు సదుపాయం ఏంటంట? హి హస్ గివెన్ అపోజల్స్, హి హస్ గివెన్
prophets, he has given evangelists, he has given pastors, he has given teachers and preachers. కాబట్టి దేవుడు ఇటువంటి వారందరినీ మనకు ఎందుకు ఇచ్చాడు? మనం సంపూర్ణులుగా చేయబడాలి, ప్రభు యొక్క సారూప్యంలోనికి మనము మార్చబడాలి. ఏంటి ఆ సంపూర్ణత అంటే, ముందు వచనంలో పౌలు చెబుతూ వచ్చినాడు 11, 12, 11 and 12. మనమందరము విశ్వాస విషయంలో, దేవుని కుమారునికి వచ్చిన జ్ఞాన విషయంలో ఏకత్వం పొంది సంపూర్ణములగును వరకు, అనగా క్రీస్తు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారము వరకు ఆయన ఇలాగు నియమించాను. కాబట్టి క్రీస్తు వలె మనం మారడానికి ప్రభు మనకేమిచ్చాడు? దేవుడు ఏమిచ్చాడంట? ఆయన సువార్థికులను ఇచ్చాడు, బోధకులను ఇచ్చాడు, సేవకులను ఇచ్చాడు, అపోస్తలులను ఇచ్చాడు. వీరందరినీ ఎందుకు ఇచ్చాడంట? మనకు బోధించడానికి, దేవుని వాక్యాన్ని వివరించడానికి, మనలో ఇంకా ఏ తప్పు ఉందో మనం తెలుసుకోవడానికి, మన విశ్వాసం సరైనదా కాదా అని మనం తెలుసుకోవడానికి. కాబట్టి బోధకులను ఆయన ఎంతగానో ఇచ్చినాడు. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయబడుతున్నాం? బోధకుల ద్వారా బోధించబడుతున్నాం, సరిచేయబడుతున్నాం, మనము సిద్ధపరచబడుతున్నాం కదా. కాబట్టి నిజంగా ఇలాగ బోధకులను ఇచ్చింది ఎవరు అంటే దేవుడే. ఆయనే ఇచ్చాడు కదా. ఆయనే వారిని జ్ఞానంతో నింపుతున్నాడు, వారికి ఆయన తెలివినిస్తున్నాడు, పరిశుద్ధాత్మతో నింపుతున్నాడు, వెలిగింపులోనికి తీసుకుని వస్తున్నాడు. ఎన్నో సత్యాలు వారు అర్థం చేసుకొని మనకు బోధిస్తూ ఉంటారు కదా. నిజంగా మనము దీన్ని బట్టి దేవునికి ఎంతో వందనస్తులం. కాబట్టి వారు లేకపోతే మనం ఇప్పుడు ఎక్కడుండే వాళ్ళమో కదా, మన యొక్క జీవితం. కాబట్టి అనేక మంది బైబిల్ పండితులు ఎంతగా దేవుని యొక్క జ్ఞానంతో నింపబడ్డారో, వారు ఎన్నో బోధించారు. అపోస్తలుడైన పౌలు ఎన్ని సంగతులు బోధించాడు, శిష్యులు ఎన్ని సంగతులు బోధించారు కదా. ఈ విధంగా వారు బోధించినారు. కాబట్టి ఈ దినం మనం చాలా చక్కగా చదువుకొని అర్థం చేసుకోగలుగుతున్నాం. కాబట్టి 6వదిగా ప్రభు మనకిచ్చిన సదుపాయం ఏంటి? ద టీచర్స్ అండ్ ప్రీచర్స్, అపోస్తలులు, సువార్థికులందరినీ మనకు ప్రభు ఇచ్చారు. వారి ద్వారా మనం ఏం చేయబడచ్చు అంటే, ప్రభు కొరకై పెళ్లి కుమార్తె వలె సిద్ధపరచబడం. చివరిగా 7వదిగా ప్రభు ఇచ్చిన సదుపాయం ఏంటో తెలుసా? ఆయన మనల్ని పరీక్షల గుండా తీసుకుని వెళ్తాడు. దీన్ని సదుపాయం అని ఒప్పుకోరు చాలామంది, కానీ he will take us into the test. పరీక్షల గుండా మనల్ని తీసుకుని వెళ్తూ ఉంటాడు. ఈ పరీక్షలు ఏం చేస్తూ ఉంటాయి? స్టూడెంట్స్ ఎగ్జామ్ ఎందుకు పెడతారు? వారి తెలివి ఎంతో, వారి చదివింది ఏందో వారు తెలుసుకోవడానికి టెస్ట్ పెడతా ఉంటారు కదా. కాబట్టి అందుకని ప్రభు కూడా మనల్ని పరీక్షల గుండా తీసుకుని వెళ్తూ ఉంటాడు. అందుకని యాకోబు ఏమన్నాడు? మీరు శోధన గుండా వెళుతున్నప్పుడు మీరు బాధపడవద్దు. చూడండి, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం, ఎపిస్టల్ ఆఫ్ జేమ్స్ చాప్టర్ 1. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం. నా సహోదరులారా, మీ విశ్వాసం కలుగు పరీక్ష ఓర్పును పుట్టించని ఎరిగి, మీరు నానా విధంగా శోధనలు పడినప్పుడు అది మహానందం అని ఎంచుకొనుడి. కాబట్టి మహానందం అని ఎందుకు ఎంచుకోవాలి? శోధన మనల గురించి, మన యొక్క వాట్ ఆర్ వి అనేది శోధన స్పష్టంగా తెలియజేస్తుంది కదా. కాబట్టి ఎగ్జామ్ లేకుండా పాస్ చేసుకుంటూ వెళ్ళిపోయినాం అనుకో, వాడికి ఎంత తెలియదు ఎవరికి తెలియదు కదా. కోవిడ్ టైంలో అందరినీ పాస్ చేసినట్టు పాస్ చేసామనుకోండి, ఎవరికి తెలివి ఉందో జ్ఞానం ఉందో ఎవరికి అర్థం కాదు కదా. కాబట్టి పరీక్ష పెట్టినప్పుడే ఎవడు చదివినాడు, ఎవడు చదవలేదు, ఎవరికి జ్ఞానం ఉంది, ఎవరికి జ్ఞానం లేదు, ఎవరు తెలివైన వారు, ఎవరు తెలివి లేదు, అన్నీ బయటపడతాయి కదా. కాబట్టి ఎవరు ప్రయాసపడ్డాడు, ఎవరు ప్రయాసపడలేదు కదా, ఇవన్నీ బయటపడతాయి. అందుకని దేవుడు ఇచ్చిన మరొక సదుపాయం ఏంటంటే ద టెస్ట్. కాబట్టి మనము ఇలాగ వెళ్తున్నప్పుడు మనం ఏం చేయాలంటే, యాకోబు అంటున్నాడు, మహానందం అని ఎంచుకోనండి. ఎందుకంటే ఇట్ ఈస్ రివీలింగ్ అస్ వాట్ వీఆర్. మనం ఎవరో తెలియజేయబడి, మనలో ఏముందో తెలియజేయబడి, మన ప్రేమ, మన విశ్వాసం, మన యొక్క ఓర్పు అన్నీ బయటపడతాయి. ఎంత ఉన్నాయి, ఏ విధంగా ఉన్నాయి, ఎంత మనం చేస్తున్నాం అనేది. కాబట్టి అందుకని నిజంగా ఆ విధంగా ప్రభు మనల్ని తీసుకొని వెళ్తూ ఉంటున్నాడు. అప్పుడు ఏం జరుగుతుందంటే చూడండి, 12వ వచనం. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధన నిలిచిన వాడై ప్రభు తను ప్రేమించి వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటం పొందును. కాబట్టి శోధన గుండా మనం వెళ్తే, నిలబడితే ప్రభు ఒకరి జీవ కిరీటం కూడా మనకు బహుమానముగా దొరికేదిగా ఉంటున్నది. కాబట్టి ప్రేమైన సహోదరి సోదరుడా, 7వదిగా ప్రభు మనకిచ్చిన సదుపాయం ఏంటంటే ద టెస్ట్. కాబట్టి మనల్ని పరీక్షిస్తుంటాడు ప్రభు. ఆ పరీక్షలో మనం ఏం చేయాలంట?
మనము జాగ్రత్తగా నిలవబడాలి. ఒకవేళ పడిపోయినాం అనుకోండి, ఏం చేయాలి? సరి చేసుకోవాలి. ఎక్కడ ఎందుకు జరిగింది అని సరి చేసుకుంటూ వెళ్తే మనం ఒక దినమున పెండ్లి కుమార్తె వలె మనం సిద్ధపరచబడతాం. అన్ని విధాలుగా మనము పవిత్రమైన వారముగా, నీతి కలిగిన వారముగా ప్రభు ఎదుట పెళ్లి కుమార్తెగా నిలబడతాం. కాబట్టి 7 సదుపాయాలు దేవుడు మనకెంతగానో ఆయన ప్రేమించి మనకు అనుగ్రహించినాడు. వీటిని వినియోగించుకొని మనం ఏం చేద్దాం? ప్రభు యొక్క రాకడ కొరకే సిద్ధపడతాం. తద్వారా పెళ్లి కుమార్తెగా మనం ఏముంటాం? ఆ యొక్క తెల్లని వస్త్రములు, ఆ యొక్క నీతి వస్త్రము ధరించుకున్న పెళ్లి కుమార్తె వలె మనం ఉంటాం. కాబట్టి అప్పుడు మనల గురించి కూడా ప్రభువు చెప్తాడు, తన్ను తాను సిద్ధపరుచుకున్నాడు, సిద్ధపరుచుకున్నది అని ఆయన మన గురించి కూడా చెప్పేవాడుగా ఉంటాడు. కాబట్టి ఇది ప్రాముఖ్యమైన మన ముందు ఉంచబడిన ఆ యొక్క మనం నెరవేర్చవలసిన బాధ్యత. పెళ్లి కుమార్తె ఏం చేసిందంట? చూడండి, మళ్ళీ ఒకసారి చదువుదాం. పెళ్లి కుమార్తె తన్ను తాను సిద్ధపరచుకొనేను. కాబట్టి మనం కూడా ఈ బాధ్యత నెరవేర్చడానికి మనం పూనుకుందాం. తర్వాత ఇక్కడ రాయబడిన మరొక ప్రాముఖ్యమైన సత్యం ఏంటి అంటే ద ఫీస్ట్. ఇక్కడ విందు గురించి కూడా రాయబడింది కదా. 19వ అధ్యాయము 9వ వచనం. మరియు అతడు నాతో ఇలాగ చెప్పాను, గొర్రె పిల్ల పెండ్లి విందునకు. కాబట్టి విందు అని రాయబడింది. ఇదంతా ఆశ్చర్యకరం. బైబిల్ పండితులు ఎక్కడ కానీ దీని గురించి చెప్పలేదు, కానీ ఎక్కడ చదివినా ఇది విందు ఏంటో మనకు అర్థం కావడం లేదు. అంటే ప్రతి పెళ్లిలో ఏముంటుంది? విందు ఉంటుంది. కాబట్టి పరలోకంలో కూడా ఒక విందు ఉంటుందంట. మరి ఆ ఆ భోజనాలు ఏముంటాయో మనకు తెలియదు కదా. అక్కడ ఎలాంటి రుచికరమైన సంగతులు ఉంటాయో మనకు తెలియదు. కానీ ఇట్ ఈజ్ దేవుడు దాన్ని సస్పెన్స్లో పెట్టాడు. ఇట్ సర్ప్రైజ్. కాబట్టి ఒక గొప్ప విందు మాత్రం అది ఉంది. అదెంతో ఆశ్చర్యకరమైన, అద్భుతకరమైన, ఎంతో మనల్ని అంటే సంతోషపరిచేటువంటి విందు అది. ఆ విందులో మనం ఉంటాం కదా. కాబట్టి ఈ వివాహంలో ఉండే మరొక భాగం ఏంటి? విందు. కాబట్టి ఆ విందుకు ఇప్పుడు తర్వాత ఏమి రాయబడింది? చివరిగా ఆ విందుకు పిలువబడిన వారు ధన్యులు. కాబట్టి దోస్ హు ఆర్ కాల్డ్ ఆర్ బ్లెస్డ్ పీపుల్. కాబట్టి మనమందరము పిలువబడిన వారముగా మనం ఉండాలి. అలాగా పిలువబడిన వారము ప్రభు కొరకే సిద్ధపరచబడాలి. తద్వారా మనం ఎంతో గొప్ప ఆశీర్వాదాన్ని పొందగలం. తర్వాత చివరిగా ఒక్క మాట చెప్పి ముగించుకుందాం. ఈ 9వ చివరి మాటలో ఒక మాట ఉంది, మరియు ఈ మాటలు దేవుని యథార్థమైన మాటలని నాతో చెప్పాను. బైబిల్ గ్రంథంలో మీరు ధ్యానించినట్లయితే అక్కడక్కడ చాలా అంటే ఆశ్చర్యాన్ని కలిగించే సంగతులు ఉంటాయి. ఎన్నో ఆశ్చర్యకరమైన సంగతులు ఉంటాయి. ఆ ఆశ్చర్యాన్ని కలిగించే సంగతుల క్రింద ఒక మాట ఉంటుంది. దేర్ ఈజ్ ఆల్వేస్ అన్ ఎంఫసైసిస్. ఏముంటుందంటే ఇది నిశ్చయము, ఇది దేవుని యొక్క యథార్థమైన మాటలు, ఇది సత్యము అనేటువంటి మాటలు నొక్కి చెప్పబడుతుంటాయి. మీరు బైబిల్ గ్రంథాన్ని ధ్యానించండి, అక్కడక్కడ ఈ మాటలన్నీ మనకు కనబడుతూ ఉంటాయి. కాబట్టి దాని ఏం తెలియదు అంటే మనకు ఆశ్చర్యం ఇది జరుగుతుందా అనేటువంటి ఆశ్చర్యం కలుగుతుంది. నిజంగా ఇది మనం ఇన్ని సంగతులు విన్నాం, ఇవన్నీ కరెక్టేనా, ఇవన్నీ ఏదో కల్పిత కథలా అని అంటే దేవుడు ఏమంటున్నాడో తెలుసా? ఈ మాటలు దేవుని యథార్థమైన మాటలు అంట. కాబట్టి ఇంకా నొక్కి చెప్పుచున్నాడు, దేవుని వాక్యం సత్యము, అది దానిలో ఒక సున్నైన పొల్లైన తప్పిపోదు, ఆకాశం భూమి గతించినా ఏది కూడా తప్పిపోదు. అలాంటి వాక్యంలో ఇంకా ఏముందంట? ఎంఫసైజ్ చేసిన, నొక్కి చెప్పబడిన మాటలు ఉంటున్నాయి. అవేంటంటే దేవుని యథార్థమైన మాటలని దేవుని వాక్యం. అంటే ఇది తప్పకుండా నెరవేర్చబడి, దీంట్లో ఎటువంటి అనుమానము లేనే లేదు. ఇది ఒక దినమున జరగనై ఉన్నది. కాబట్టి మనమందరము ఆయన భార్య తను తాను సిద్ధపరచుకొని ఉన్నది అనే మాటను మనము మన మనసులో ఉంచుకొని సిద్ధపడడానికి మనము ప్రయాసపడదాం. తద్వారా ఆ గొర్రెపిల్ల విందులో మనము కూడా ప్రభువును కలుసుకొని మనం ఎంతో ఆనందించే వారంగా మనం ఉంటాం. అలాంటి గొర్రె సిద్ధపరుచుకున్న పెళ్లి కుమార్తె వలె ప్రభు మనందరినీ సిద్ధపరచును గాక. మోకరించండి, ప్రార్థన చేసుకుంటాం.